Good morning, all. Today we are going to discuss about different theories of management. Okay, so these are called as managerial theories of the firm. So, how you organize and how you manage the organization, then there is some theories, some people are telling some theories. These are the theories are used by so many organizations, and they are also running successfully nowadays also. So basically there are three types, but according to our syllabus we have only two theories, that is Williamson's utility maximization theory and growth theory of marriage by marriage. Okay, so uh, the person's names itself as names, so you don't bother about that. So the people who said these theories, then we called as that theories with the names of that persons only. So managerial theories of firm, there are two theories. First one is Williamson's utility maximization theory and second one is marriage theory. So first we are going to discuss about Williamson's utility maximization theory. So utility maximization, that means utility means there is some usage. Okay, so that should be useful to the society and also people also. Society is nothing but people. That's why this theory is utilized in the society and it provides some utility to the society. So that's why this theory will be called as utility maximization theory. Utility maximization means you have to improvise utility, usefulness. Okay, so the main aim of this theory is nothing but utility maximization. Utility in the sense, for the organization, what is the utility? That is nothing but you have to improvise the facilities to the ఎంప్లాయీస్. ఓకే, సో అంటే ఇక్కడ ఆర్గనైజేషన్ యూటిలిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తుంది ఒక ఆర్గనైజేషన్ పరంగా యూటిలిటీస్ అంటే ఏంటి? అక్కడ పనిచేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవటం. అంటే కేవలం ఆర్గనైజేషన్ గురించి మాత్రం ఆలోచించకుండా కొంత అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ గురించి కూడా ఆలోచించాలి, వాళ్ళ గురించి కూడా కొంచెం ఫోకస్ చేయాలి అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అన్నమాట. ఓకేనా? సో కాబట్టి దీన్ని మనం ఏమన్నానంటే యూటిలిటీ మ్యాక్సిమైజేషన్ థియరీ అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో విలియమ్సన్ హ్యాస్ డెవలప్డ్ మేనేజర్ యూటిలిటీ మ్యాక్సిమైజేషన్ థియరీ యాజ్ అగెన్స్ట్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. సో ఈయన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈయన ఎందుకు ఈ థియరీని డెవలప్ చేయాల్సి వచ్చింది అంటే కనుక, ఇక్కడ మేనేజరల్ యూటిలిటీ అనేదే మ్యాక్సిమైజేషన్ అనేది ఉంది. అది ఆల్రెడీ చెప్పున్నారు అంతకుముందు, మేనేజరల్ యూటిలిటీ మ్యాక్సిమైజేషన్ థియరీ అని. దీనికి ఆయన ఎగనెస్ట్గా ఈయన ఏమన్నారంటే, ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ థియరీ అనేది ఆల్రెడీ చెప్పుంది అంతకుముందు. సో దానికి ఎగనెస్ట్గా ఈయన మేనేజరల్ యూటిలిటీ మ్యాక్సిమైజేషన్ థియరీ అనేది చెప్పుకొచ్చారు. ఓకేనా? అంటే ప్రతి సంస్థ కూడా తనకి లాభాలు ఎలా వస్తుంది, తను ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి, కానీ మిగతా విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నాయి. దానివల్ల కేవలం ప్రాఫిట్ మోటివ్ తోటే పనిచేస్తున్నాయి, కానీ సంస్థలో పనిచేసే ఉద్యోగుల గురించి ఆలోచించట్లేదు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. ఓకేనా? సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ థియరీ అనే దాన్ని మనకి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసిన దాంట్లో మనకి ఇన్ఫోసిస్ అనేది ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్. నారాయణమూర్తి గారు, సో మీ అందరికీ తెలుసు. నారాయణమూర్తి గారు ఈ థియరీని ఆల్మోస్ట్ ఆల్ అంటే ఎగ్జాక్ట్గా కాకపోయినప్పటికీ కూడా ఈ కాన్సెప్ట్ని ఆయన నమ్మారు. ఎలా ఇది ఇక్కడ సక్సెస్ అయ్యారంటే, ఆయన ఏం చేశారంటే, తన దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఏం చేశారంటే, ఫ్రీగా ఆ ఆర్గనైజేషన్లో ఇన్ఫోసిస్ సంబంధించినటువంటి షేర్స్ ఇచ్చారు. ఏమని చెప్పించారు? ఈ షేర్ని ఇప్పుడు 20 రూపాయలకి 20 రూపాయలు ఉంది దీని మార్కెట్ వాల్యూ, అంటే దీన్ని మీరు ఇప్పుడు అమ్ముకుంటే 20 రూపాయలు వస్తుంది. ఆయన ఏమని చెప్పారంటే, ఈ 20 రూపాయలని మీరు కష్టపడండి, మీకు జీతం వస్తుంది,
రూ. 20 షేర్‌ని రూ. 100 చేస్తే మీకు ఆ రూ. 100 కూడా అదనంగా వస్తుంది కదంటే రూ. 20 నేను మీకు డబ్బులు తీసుకోలేదు. నేను రూ. 20 కూడా నేను తీసుకోలేదు. మీ దగ్గర జీరో. వితౌట్ ఎనీ ప్రైజ్. మనం ఎటువంటి ప్రైజు లేకుండా, ఎటువంటి డబ్బులు మనం తీసుకోకుండా ఆయన డైరెక్ట్‌గా వాళ్ళకి ఫ్రీగా షేర్స్ ఇచ్చేశారు. వీటి వాల్యూ పెరగాలి అనంటే మీకు వీటి నుంచి డబ్బులు రావాలంటే ఏమవ్వాలి? మీరు కష్టపడి పని చేస్తే ఆటోమేటిక్‌గా వీటికి వాల్యూ పెరుగుతుంది. సంస్థ లాభాల్లోకి వెళ్ళిన కొద్దీ షేర్‌కి వాల్యూ పెరుగుతుంది. సంస్థ లాభాల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఉన్నవాళ్ళు ఎఫెక్టివ్‌గా పని చేయాలి. సో, పని చేస్తేనే ఆ షేర్‌కి వాల్యూ పెరుగుతుంది. అందరికి తలా కొన్ని షేర్స్ ఇచ్చేశారు ఫ్రీగా. సో, ఇచ్చేసి వాటి నుంచి ఏం చేశారు? మీరు బాబు కష్టపడండి, పని చేసుకోండి, మీది మీరు సంపాదించుకోండి. ప్లస్ ఇది అడిషనల్‌గా ఇచ్చేశారు ఆయన. అంటే అదొక స్ట్రాటజీ అనమాట. సో, ఇదే యుటిలిటీ మాక్సిమైజేషన్ అనే దాంట్లో మనకి ఏం చెప్తున్నాడంటే, ఆయన తన లాభాన్ని చూసుకోలేదు అక్కడ. ఇన్ఫోసిస్ అనే కంపెనీ డెవలప్ అవ్వాలనుకున్నారు. ఇన్ఫోసిస్‌లో మంచి గ్రోత్ రావాలనుకున్నారు, కంపెనీకి అనుకున్నారు. కాబట్టి అంటే కంపెనీకి వచ్చే లాభాలని మొత్తం షేర్స్ ఇచ్చారుగా, కంపెనీకి వచ్చే లాభాలు కంపెనీకి వస్తాయి. కానీ కొన్ని షేర్స్ ఎంప్లాయీస్ కూడా ఇవ్వడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి అడిషనల్ ఇన్కమ్ వస్తుంది. సో, ఆ అడిషనల్ ఇన్కమ్‌ని వాళ్ళు చక్కగా ఉపయోగించుకోవచ్చు. అంటే ఇన్ అడిషన్ టు సాలరీ కదా! సో, కాబట్టి అప్పుడు ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఏమనుకుంటాడు, మనం కష్టపడితే కంపెనీ డెవలప్ అవుతుంది. కంపెనీకి డెవలప్ అయితే కంపెనీకి మంచి లాభాలు వస్తాయి. కంపెనీకి ఎప్పుడైతే మంచి లాభాలు వస్తాయో మన షేర్‌కి డివిడెండ్ వస్తుంది. డివిడెండ్‌తో పాటుగా అమ్ముకుంటే నీకు షేర్‌కి అమౌంట్ కూడా వస్తుంది. కాబట్టి నీకు ఏ విధంగా చూసుకున్నా కూడా మంచి ప్రాఫిట్టే. అంటే ఇండైరెక్ట్‌గా నువ్వు నీకు ఎంప్లాయీని ప్రతిసారి నువ్వు గుర్తు చేయాల్సిన పని లేదు. వాడికి డబ్బులు కావాలనుకోండి, ప్రాఫిట్ కావాలనుకోండి, సో, ఖచ్చితంగా వాడు కష్టపడతాడు ఆటోమేటిక్‌గా. ఇంకోటి ఆయన అక్కడ చేసినటువంటి ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఆయన ఎంత ఆస్తి సంపాదించుకున్నప్పుడు కూడా ఆయన చిన్న ఒక మారుతి 800 కార్‌లోనే తిరిగేవాళ్ళు. అంటే బేసిక్ కార్ చిన్నది. సో, తన కంపెనీలో పనిచేసేవాళ్ళు వేరే వాళ్ళు మంచి పెద్ద కార్లు కొన్నప్పుడు కూడా ఆయన అదే వాడేవాళ్ళు. అంటే ఆయన ఏం చెప్తేవాళ్ళంటే అక్కడ, "అయినా మీరు డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టుకోమంటారు బాబు. కార్ అనేది నీకు అవసరం కాబట్టి నేను ట్రావెలింగ్‌కి కొనుక్కున్నాం. దాన్ని మన కంఫర్ట్ కోసం కొనుక్కోండి. అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు కొనుక్కోండి. అంతేగాని దాన్ని లగ్జరియస్‌గా తీసుకోకండి" అని చెప్పి ఆయన ఇండైరెక్ట్‌గా మెసేజ్ ఇచ్చినట్టనమాట. ఆయన ఎంత స్థాయికి వెళ్ళినా కూడా మారుతి 800 అది పాడైపోయే వరకు అదే వాడారు ఆయన. దాని తర్వాత వేరేది కొనుక్కున్నారు. అది ఉన్నంత వరకు, అది బాగున్నంత వరకు దాన్నే వాడారు ఆయన. సో, అంటే ఇండైరెక్ట్‌గా ఏమని మెసేజ్ ఇచ్చారాయన, నేనే ఈ ఫౌండర్‌నే, నేను ఈ మారుతి 800 కారు వాడుతున్నప్పుడు మీరందరూ ఎందుకు అనేది ఇండైరెక్ట్‌గా వాళ్ళకి మెసేజ్. అంటే కొంత ఫీల్ అవుతారు కదా! మన చైర్మన్ గారే మారుతి 800 కారు వాడుతున్నారు. మనం ఎందుకు ఇంకా హై లెవెల్‌లో వాడుకోవాలి అనే ఫీలింగ్‌లోకి వాళ్ళు కూడా వస్తారని అంటే ఆయన ఆచరించి చూపించారు. అదే గొప్ప విషయం. ఎవరైనా కూడా ఏంటంటే, మనం మాట చెప్పడం వేరండి. "నీ ఇది ఇలా చెయ్యి" అని చెప్పి చెప్తాం అనేది కాదు. సో, ఆయన దాన్ని ఆచరణ చేసి చూపించారు కాబట్టి, అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఫాలో అయ్యారనమాట. ఓకేనా? సో, అదనమాట ఇక్కడ జరిగింది. సో, ఇప్పుడు ఇక్కడ ఆయన ఏం చేశారు, ఆయన ప్రాఫిట్ మాక్సిమైజేషన్ గురించి ఆలోచించలేదు. మేనేజ్డ్ యుటిలిటీ మాక్సిమైజేషన్ థియరీ అనే దాన్ని ఆయన ఇండైరెక్ట్‌గా ఫాలో అయ్యారనమాట. వన్ సక్సెస్ ఫార్ములా. అంటే మనం సక్సెస్ అయిన దాంట్లో ఈ కాన్సెప్ట్‌ని ఫాలో అయ్యి సక్సెస్ అయినట్లు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్‌ని చెప్పాను. ఇట్ ఈస్ ఆల్సో నోన్ ద మేనేజరల్ డిస్క్రిషన్ థియరీ. దీనికి ఇంకొక పేరు ఏంటి, మేనేజరల్ డిస్క్రిషన్ థియరీ అని కూడా ఇంకొక పేరు కూడా ఉన్నది. ఇన్ లార్జ్ మోడర్న్ ఫార్మ్స్, షేర్ హోల్డర్స్ అండ్ మేనేజర్స్ ఆర్ టూ సెపరేట్ గ్రూప్స్. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కనుక మనం తీసుకుంటే ఇక్కడ షేర్ హోల్డర్స్, మేనేజర్స్ అనేవాళ్ళు రెండు సపరేట్ గ్రూప్స్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో, షేర్ హోల్డర్స్ అంటే ఎవరు, కంపెనీలో వాటాదారులు అనమాట. ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్. సో, కంపెనీలో వాటాదారులు అనమాట షేర్ హోల్డర్స్ అంటే. రెండవది ఏంటి, మేనేజర్స్. మేనేజర్స్ అంటే ఎవరు, కంపెనీలో శాలరీస్ తీసుకుని పనిచేసేవాళ్ళు. షేర్ హోల్డర్స్ ఏమో కంపెనీలో షేర్లు కొన్నవాళ్ళు, అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు. రెండవ గ్రూప్ ఎవరు, మేనేజర్స్ అంటున్నాడు. సో, మేనేజర్స్ ఎవరు, శాలరీస్ తీసుకుని ఆర్గనైజేషన్ కోసం పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఒక గ్రూప్గా, వీళ్ళని ఒక గ్రూప్గా డివైడ్ చేయడం జరిగింది. తర్వాత ద షేర్ హోల్డర్స్ వాంట్ ద మ్యాక్సిమం రిటర్న్ ఆన్ దేర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ హెన్స్ ద మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ప్రాఫిట్. ఇక్కడ షేర్ హోల్డర్స్ ఏమైనా ఆలోచిస్తారంటున్నారు, షేర్ హోల్డర్ ఎప్పుడు కూడా ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్, అంటే తనకు ప్రాఫిట్ రావాలి అని అనుకుంటాడు. ఎందుకంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు కాబట్టి, తను పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ అనేది అతను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి, ఆయన ప్రాఫిట్ అనేది ఎలా ఎక్కువ రావడానికి అవకాశం అనే దాని మీద ఆయన ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? తప్పేం కాదు అది. ఓకేనా? సో, ఎందుకంటే అతను ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు కాబట్టి, ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు అతను దాని నుంచి ఎంతో కొంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. దాన్ని తప్పని అనుకోకూడదు కదా. తర్వాత ద మేనేజర్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ హ్యావ్ కన్సిడరేషన్ అదర్ దాన్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఇన్ ది యుటిలిటీ ఫంక్షన్స్. కానీ మేనేజర్స్, ఇంకో పక్కన మేనేజర్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, నాకు ప్రాఫిట్తో పని ఏంటి, కంపెనీకి ప్రాఫిట్ వస్తే నాకేమన్నా ఉపయోగం, ఎందుకంటే ఇన్ఫోసిస్ మోడల్ ఈ కాన్సెప్ట్ వస్తుందని ఆయన ముందుగా ఆలోచించే ఆయన స్ట్రాటజిక్గా
కంపెనీలో షేర్లు ఇచ్చేశాడు. ఎందుకంటే ఈ మాట రాకూడదని. అంటే కంపెనీకి లాభాలు వస్తే నాకేంటి లాభం అనే ఫీలింగ్లోకి ఎంప్లాయీ వెళ్ళకూడదనంటే ఏం చేయాలంటే నాకు ఆలోచన వచ్చింది, అలా చేశారు. ఓకేనా. సో ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు, మేనేజర్ ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తాడు, తన కంపెనీ గురించి ఆలోచించడు, ప్రాఫిట్ గురించి ఆలోచించడు. తను ఆలోచించేదల్లా కేవలం యూటిలిటీ ఫంక్షన్, అంటే తనకేంటి అనేది, తన కంపెనీ ఏం ప్రొవైడ్ చేస్తుంది అనే దాని గురించి ఆలోచిస్తాడు. కానీ తను కంపెనీ కోసం ఏం చేస్తున్నాడు అనే దాని గురించి ఎక్కువ ఫోకస్ చేయడు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి సోషల్ సెక్యూరిటీ అనేది కావాలి. ఓకేనా. కాబట్టి సో దస్ ద మేనేజర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ నాట్ ఓన్లీ ఇన్ దేర్ ఓన్ ఎన్రోల్మెంట్స్ బట్ ఆల్సో ఇన్ ద సైజ్ ఆఫ్ దేర్ స్టాఫ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆన్ దెమ్. సో ఇక్కడ మేనేజర్ అనేవాడు కేవలం తన ఒక్కడి గురించి ఆలోచించుకోకూడదు కదా. తన కింద ఎంతమంది అయితే పనిచేస్తున్నారో ఎంప్లాయీస్ సైజు, అంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది అయితే ఉన్నారో ఆ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అందరి గురించి ఆలోచించాలి. వాళ్ళకి ఎక్స్పెండిచర్ ఏంటి, వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళ మీద మనం వాళ్ళకి ఏమేమి ప్రొవైడ్ చేయాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది బడ్జెట్ కూడా చూసుకోవాలి ఆయన. ఎందుకంటే నీకు ఏ చిన్న అవసరం ఉన్నా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు, మేనేజర్ దగ్గరికి వెళ్తావు. ఏమంటే సార్ నాకు ఇది కావాలంటే కంప్యూటర్ ప్రాబ్లము, లేకపోతే క్యాబిన్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఇట్లా ఏదో ఒకటి, కుర్చీ బాగాలేదు సో కుర్చీ పాడైపోయిందండి, లేకపోతే క్యాబిన్లో టేబుల్ పాడైపోయిందనో, ఇంట్లో చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయనో, లేదంటే కంప్యూటర్ పాడైందనో, లేకపోతే ఇంకోటి కావాలనో, స్టేషనరీ కావాలనో, సో ఇవన్నీ అడుగుతారు. సో ఇవన్నీ కూడా ఏంటి, ఎక్స్పెండిచర్ ఇదంతా కూడా. సో ఎక్స్పెండిచర్ అంతా కూడా ఎవరు చూసుకోవాలి అంటే కంపెనీ నుంచి జీతం తీసుకుని దాన్ని ఎంప్లాయీస్కి, తన కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి. సో అతను ఆ అమౌంట్ అతను అరేంజ్ చేసుకుని దానికి కావాల్సిన అవసరాలన్నీ మనకి ఫుల్ఫిల్ చేయగలిగితేనే తన కింద పనిచేసే వాళ్ళు కంఫర్టబుల్గా పనిచేయగలుగుతారు. అంతే కదా. ఎంప్లాయీకి నువ్వు ఏదైనా ఇచ్చి పని చేయమంటే చేయగలుగుతాడు, కానీ నువ్వేం ప్రొవైడ్ చేయకుండా, వాడికి బేసిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకుండా నువ్వు పని చేయమంటే ఎవరు పని చేయలేరు. కాబట్టి అతనికి ఇవ్వాల్సినటువంటి బేసిక్ ప్రొవిజన్స్ ఏవైతే అవన్నీ ఇవ్వాలి. ఇన్ అడిషన్ టు దట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ద సోషల్ సెక్యూరిటీ అండ్ ఆల్సో లైఫ్ సెక్యూరిటీ, రెండు కూడా చూసుకోవాలి. అంటే అతనికి ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, లేదంటే కుటుంబ పరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అని అంటే అతను ఇక్కడ జాబ్ అనేది అన్సర్టనిటీ ఉండకూడదు. అదేవిధంగా అతనికి సరిపడా ఇన్కమ్ ఇక్కడ నుంచి వస్తేనే ఇబ్బంది ఉండదు, లేకపోతే ఎవరికైనా ఇబ్బంది. సో సరిపడా రావాలంటే అది ఎవరు ఎట్లాగూ జరిగేది కాదు, రెండు సూటబుల్ కాదు. కొంతమందికి మాత్రం అది మనం చెప్పుకోవచ్చు. అందరికీ అనుకున్నంత అతని ఖర్చు అనుగుణంగా ఎవరికి కూడా రాదు. ఎందుకంటే దాన్ని మనం ప్లాన్ చేసుకోవటం, అంతకుమించి ఏం చేయగలిగింది లేదు. సో తర్వాత thus Williamson's theory is related to the maximization of the manager's utility, which is a function of the expenditure on staff and emoluments and discretionary funds. To the extent that pressure from the capital market and competition in the product market is imperfect, the manager therefore has discretion to pursue goals other than profits. సో ఇక్కడ దీన్ని మనం ఇంకో పేరు ఏం చెప్పుకున్నాం, మేనేజ్మెంట్ డిస్క్రిషనరీ థియరీ అని కూడా చెప్పుకున్నాం కదా. డిస్క్రిషనరీ ఏంటంటే విచక్షణ. డిస్క్రిషనరీ ఏంటంటే విచక్షణ అంటే కొన్ని నిర్ణయాలు వదిలిపెట్టేస్తారు వాళ్ళని తీసుకోవడానికి. సో అదేవిధంగా మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి థియరీ కూడా డిస్క్రిషన్, అంటే మేనేజర్ కూడా కొన్ని పవర్స్ అనేవి ఉంటాయి, అతనికి కూడా కొన్ని విచక్షణ అనేది ఉంటుంది. కాబట్టి తన విచక్షణకు అనుగుణంగా తన పని చేయనియాలి. ఇప్పుడు సపోజు మీరు సుప్రీంకోర్టు మరణదండన విధించింది అనుకోండి, మరణశిక్ష వేసింది అనుకోండి, దాన్ని రాష్ట్రపతి క్షమాభిక్ష పెడుతున్నారు కదా. సో పెట్టడం పెట్టకపోవడం అనేది ఆయన ఇష్టం, దాన్ని ఎవరు కూడా రూల్ చేయరండి. సో క్షమాభిక్ష పెట్టమని అడుగుతాడు. సో మనకి ఈ మధ్య కేసులో అంతకుముందు ఏ కేసు, అది నిర్భయ కేసులో జరిగింది. సో నిర్భయాకి సంబంధించిన కేసులో ఏం జరిగింది, చాలాసార్లు వాళ్ళు సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకున్నారు, దాని తర్వాత రాష్ట్రపతికి కూడా అప్పీల్ చేసుకున్నారు. సో ఉరిశిక్షను రద్దు చేయండి, క్షమాభిక్ష పెట్టండి అని చాలాసార్లు జరిగింది. సో అన్నిసార్లు రిజెక్ట్ చేశారు, అది వేరే విషయం. ఒకవేళ ఆయన తన విచక్షణాధికారం అంటే తనకే ఇచ్చారు, ఆయన నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే ఆయన కంట్రీకి ఫస్ట్ సిటిజన్, ఆయనకు అధికారం ఉంది కాబట్టి రాష్ట్రపతికి కావాలంటే ఆయన క్షమాభిక్ష పెట్టచ్చు. సో అది డిస్క్రిషనరీ పవర్, అంతేగాని ఇది మీరు చేయండి అని చెప్పడానికి లేదు అక్కడ. సో ఆయనకై ఆయనే నిర్ణయం తీసుకుంటారు, దాన్ని ఎవరు కూడా వేరే వాళ్ళు చెప్పింది ఆయన వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు ఆ డిస్క్రిషనరీ పవర్ ఉంది. ఆయన కూడా న్యాయాన్ని ఆలోచించి దాని మీద ఒకటి రెండు సార్లు చర్చించి, సో ఆయన కూడా ఈ లీగల్ ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ తీసుకుని ఏంటిది అసలు దీని కేసు ఏంటి, పూర్వపరాలు ఏంటి అంటే తెలుసుంటే పర్లేదు, తెలియకపోతే దాని గురించి ఇన్ డెప్త్ అనాలిసిస్ చేస్తారు ఆయన కూడా. చేసి దాంట్లో నిజంగా అతనికి ఏదైనా పొరపాటు జరిగిందో, లేదంటే కావాలని చేయకపోతే ఏదైనా క్షమాభిక్ష పెట్టడానికి అవకాశం ఉంది, సో అది ఆయన పెట్టచ్చు. సో అప్పుడు ఉరిశిక్ష రద్దు అయిపోతుంది అనమాట. అట్లాంటి కేసులు కొన్ని ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఏంటి, డిస్క్రిషనరీ పవర్ అంటే నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది నీ డెసిషన్ అనమాట, దాన్ని వేరే వాళ్ళు ఎవరు ప్రభావితం చేసేది ఏమి ఉండదు, కాబట్టి డిస్క్రిషనరీ అంటాం. సో అలాగే ఇక్కడ కూడా ఈ స్టాఫ్కి సంబంధించి మేనేజర్కి డిస్క్రిషనరీ ఫండ్స్ అనేవి ఉంటాయి. అంటే తన యొక్క సొంత నిర్ణయం మీద డబ్బులు ఖర్చు పెట్టచ్చు. అంటే ఎంప్లాయీ ఏదో వచ్చి అడిగాడు దాని గురించి,
సో దాన్ని ప్రతిసారి వెళ్ళి టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి చెప్పి తెచ్చుకోలేరు కదా. సో నువ్వు ఇది శాంక్షన్ చేసుకోవచ్చు అంటే నీకు కొన్ని పవర్స్ ఇచ్చేసి నీకు డిస్క్రిషనరీ పవర్ ఉంటే నువ్వు ఇదిగోండి ఈ ఫండ్ నేను ఇచ్చాను ఇక్కడ దీనికి అవసరమైంది అని చెప్పి ఖర్చు పెడతాడు. ఆ ఫండ్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి మేనేజర్కి. తర్వాత టు ద ఎక్స్టెంట్ దట్ ప్రెజర్ ఫ్రమ్ ద క్యాపిటల్ మార్కెట్ అండ్ కాంపిటీషన్ ఇన్ ద ప్రొడక్ట్ మార్కెట్ ఈజ్ ఇన్పర్ఫెక్ట్. జనరల్గా ఇక్కడ ఏంటంటే ఈ క్యాపిటల్ మార్కెట్లో ఎప్పుడు కూడా మనకి ఒత్తిడి అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి మనకి ఏంటంటే రైవల్స్ ఉంటారు. రైవల్స్ అంటే ఏం లేదు, పోటీదారులు మనకి ఎవరైతే ఉన్నారో కాంపిటీటర్స్, ఆ కాంపిటీటర్స్ అనేవాళ్ళు మనకి ఎక్కువగా ఉండడం వలన బయట పోటీ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకి క్యాపిటల్ మార్కెట్ నుంచి ప్రెజర్ వస్తుంది. ఎందుకంటే మనకి క్యాపిటల్ అనేది అవసరం. ఎందుకంటే ఒక వ్యాపారాన్ని మనం రన్ చేయాలంటే మనకి ఏం కావాలి, బేసిక్గా క్యాపిటల్ కావాలి. సో వితౌట్ క్యాపిటల్ యూ కాంట్ డూ బిజినెస్, ఎనీ బిజినెస్. ఏ చిన్న వ్యాపారం చేయాలన్నా కూడా నీకు పెట్టుబడి కావాలి. సో పెట్టుబడి పెట్టడం అనే దాని మీద మనకి ఏంటంటే లిటిల్ బిట్ ప్రెజర్ విల్ బి కేమ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్సెస్ అండ్ ఆల్సో ఇంటర్నల్ సోర్సెస్. అండ్ కాంపిటీషన్ ఇన్ ద ప్రొడక్ట్ మార్కెట్ ఈజ్ ఇన్పర్ఫెక్ట్. అదేవిధంగా ప్రొడక్ట్ మార్కెట్లో కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే యూ కాంట్ సే దిస్ వన్ ఈజ్ దిస్ అని చెప్పి చెప్పలేం, అంటే ఇదే అని చెప్పి చెప్పలేం. సో ఇలాగే ఉంటుందని చెప్పి చెప్పలేం. సో దట్ ఈజ్ ఇన్పర్ఫెక్ట్. అంటే ఎలా ఉంటుందనేది యూ కాంట్ ఎస్టిమేట్ దట్. సో కాబట్టి దట్ షుడ్ బి ఇన్పర్ఫెక్ట్. ఓకే. సో ద మేనేజర్ దేర్ ఫోర్ హ్యాస్ డిస్క్రిషన్ టు పర్స్యూ గోల్స్ అదర్ దాన్ ప్రాఫిట్స్. సో కాబట్టి ఇప్పుడు మేనేజర్ తనకు ఉన్నటువంటి విచక్షణాధికారంతో తను కేవలం గోల్స్ అనే దాని గురించి మాత్రమే కాకుండా, ప్రాఫిట్స్ అనే దాని గురించి కాకుండా గోల్స్ అనేవి ఏదైతే ఉన్నాయో ఆ గోల్స్ని మనం ఎలా ఏ విధంగా అచీవ్ చేయాలి. ఒకళ్ళకి ఇండివిజువల్గా కొన్ని గోల్స్ ఉంటాయి, తర్వాత ఆర్గనైజేషన్ పరంగా కొన్ని గోల్స్ ఉంటాయి. సో రెండింటిని మనం ఈక్వల్గా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకుని మనం పనిచేయాల్సి ఉంటుంది. ద మేనేజర్స్ డెరైవ్ యుటిలిటీ ఫ్రమ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ వేరియబుల్స్. సో మేనేజర్ అనే అతను తనకి ఈ యుటిలిటీ అనే దాన్ని రకరకాల వేరియబుల్స్ నుంచి అతను అడాప్ట్ చేసుకుంటాడు, డెరైవ్ చేసుకుంటాడు. ఫర్ దిస్ విలియమ్సన్ ఇంట్రడ్యూసెస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎక్స్పెన్స్ ప్రిఫరెన్సెస్. దీనికోసరంగా విలియమ్సన్ అనే ఈయన ఎవరైతే మనకి ఈ థియరీ చెప్పారో ఆ థియరీ ఆధార్ ఎవరైతే ఉన్నారో ఆయన మనకు ఈ ఎక్స్పెన్స్ ప్రిఫరెన్సెస్ అనే ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో అంటే మనం ఎక్స్పెన్స్ అనేది మనం పెడుతున్నట్టు, మనం ఖర్చు అనేది పెడుతున్నట్టు ప్రిఫరెన్స్ అంటే దేనికి ఎంత ఇవ్వాలి, ఏ ప్రిఫరెన్స్ దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే దాని గురించి చెప్పడమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇట్ మీన్స్ దట్ మేనేజర్స్ గెట్ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ యూజింగ్ సమ్ ఆఫ్ ద ఫర్మ్స్ పొటెన్షియల్ ప్రాఫిట్స్ ఫర్ అన్నెసరీ స్పెండింగ్ ఆన్ ఐటమ్స్ ఫ్రమ్ విచ్ దే పర్సనల్లీ బెనిఫిట్. ఇక్కడ కొంతమంది మేనేజర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు కంపెనీకి సంబంధించినటువంటి ఆ ఫండ్స్ ఏవైతే ఇచ్చారో మనకు ఖర్చు పెట్టుకోమని డిస్క్రిషనరీ ఫండ్స్ని, అంటే నీ విచక్షణతో నువ్వు ఖర్చు పెట్టంటే దానికి పెద్దగా వాళ్ళు ఏమి నిన్ను అడగరు లెక్కలవి. సో అది నీకు ఇచ్చారు నీ మీద నమ్మకంతో. దాన్ని కొంతమంది మేనేజర్స్ ఏం చేస్తారంట, ఈ ఆర్గనైజేషన్ కోసం వాడకుండా వాటిని వాళ్ళ యొక్క పర్సనల్ బెనిఫిట్స్ కోసం వాడడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే అన్నెసరీ, అంటే అనవసరంగా వాటిని ఖర్చు పెట్టడం, లేకపోతే వాటిని దుర్వినియోగం చేయడం అనేది, పర్సనల్ బెనిఫిట్ కోసం దుర్వినియోగం చేయడం అనేది జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత టు పర్స్యూ హిస్ గోల్ ఆఫ్ యుటిలిటీ మ్యాక్సిమైజేషన్ ద మేనేజర్ డైరెక్ట్ ద ఫర్మ్స్ రిసోర్సెస్ ఇన్ 3 ways. సో యుటిలిటీ మ్యాక్సిమైజేషన్ అనే దానికి సంబంధించిన దాని మీద బేస్ చేసుకుని మేనేజర్ అనే అతను తనకున్నటువంటి రిసోర్సెస్ని 3 మార్గాల్లో అతను ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది అంటున్నాడు. సో ఆ 3 ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. సో దానిలో మొట్టమొదటి పాయింట్ ఏం చెప్తున్నాడంటే ద మేనేజర్ డిజైర్స్ టు ఎక్స్పాండ్ హిజ్ స్టాఫ్ అండ్ టు ఇంక్రీజ్ దేర్ శాలరీస్. మేనేజరు ఏంటంటే ఎప్పుడు కూడా అడుగుతారు ఖచ్చితంగా, ఎందుకంటే స్టాఫ్ రెగ్యులర్గా మాకు ఇంక్రిమెంట్ కావాలంటే మాకు మరి ఎంతో కొంత మనకి ఇంప్రూవ్మెంట్ అనేది లేకపోతే ఎవరు కూడా పనిచేయరు కదా. కాబట్టి మనకు ఆ ఇంప్రూవ్మెంట్ అనేది దేని ద్వారా వస్తుంది, మనకు శాలరీస్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మాత్రమే జరుగుతుంది. సో ఈ శాలరీస్ ఇంక్రీజ్ చేయడం అనే ఆ అధికారం, డిస్క్రిషనరీ పవరు ఎవరికి ఇచ్చారు, మేనేజర్కి ఇచ్చారు. మేనేజర్ సజెస్ట్ చేసిన దాని ప్రకారంగా ఎంప్లాయీకి శాలరీ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. కాబట్టి ఈ అధికారం కూడా ఎవరి దగ్గర ఉంది, మేనేజర్ దగ్గరే ఉన్నది. కాబట్టి ఆ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మోర్ స్టాఫ్ ఈజ్ వాల్యూడ్ బికాజ్ దే లీడ్ టు ద మేనేజర్ గెటింగ్ మోర్ శాలరీ. సో ఇక్కడ ఈ మోర్ స్టాఫ్ అనేది మనం తీసుకుంటే కనుక మోర్ స్టాఫ్ ఈజ్ వాల్యూడ్ బికాజ్, సో ఎప్పుడు దానికి వాల్యూడ్ అంటే మనం ఎప్పుడు అవుతుంది అంటే దానికి రీజన్ చెబుతున్నాడు. దే లీడ్ టు ద మేనేజర్ గెటింగ్ మోర్ శాలరీ. ఎప్పుడైతే మేనేజరు వీళ్ళకి మంచి శాలరీ అనేది ఇస్తాడో, ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుందో, మోర్ ప్రెస్టీజ్ అండ్ మోర్ సెక్యూరిటీ, అప్పుడు వాళ్ళు ఎక్కువ
ప్రతిష్టగా దాన్ని ఫీల్ అవుతారు. అదేవిధంగా సెక్యూరిటీగా కూడా ఉంటారు. ఎందుకంటే అతనికి సరిపడా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అతను సెక్యూరిటీగా ఉంటాడు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే అతనికి అవకాశం ఉండదో అప్పుడు మాత్రమే ఇబ్బంది పడటానికి ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత సచ్ స్టాఫ్ ఎక్స్‌పెండిచర్స్ బై మేనేజర్స్ ఆర్ డినోటెడ్ బై ఎస్. ఇక్కడ మనం ఈ సాలరీ అనేదాన్ని అంటే మనం స్టాఫ్ ఎక్స్‌పెండిచర్ ఏదైతే ఉందో సో ఆ స్టాఫ్ ఎక్స్‌పెండిచర్ అనేదాన్ని మనం ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎస్. గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ ఎస్ తోటి మనం డిరైవ్ చేస్తున్నాం, మనం ఇండికేట్ చేస్తున్నాం. సో క్యాపిటల్ ఎస్ స్టాండ్స్ ఫర్ శాలరీ. ఓకేనా, శాలరీని మనం ఫస్ట్ లెటర్ని తీసుకుని ఎస్ తోటి ఇండికేట్ అనేది జరుగుతున్నది. తర్వాత సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాడంటే టు మ్యాక్సిమైజ్ ఈజ్ యూటిలిటీ ద మేనేజర్ ఇండల్జెస్ ఇన్ ఫెదర్ బెడ్డింగ్ సచ్ యాజ్ pretty secretaries, company cars, too many company phones, perks for employees, etc. Such expenditures are characterized as management slack. M. by Williamson. ఇక్కడ ఏం చెబుతున్నాడు ఇంకోటి, సో టు మ్యాక్సిమైజ్ యూజిలిటీ అంటే ఈ మేనేజర్ ఎవరైతే ఉన్నారో లేదంటే ఆ స్థాయి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూటిలిటీని మ్యాక్సిమైజ్ చేయడం కోసం ద మేనేజర్ ఇంటెలిజెన్స్ ఇన్ ఫెదర్ బెడ్డింగ్ సచ్ యాజ్ ప్రిటీ సెక్రటరీస్. సో అనవసరమైన వాటికి ఈ విధంగా ఎక్స్పెండిచర్ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత కంపెనీ కార్స్ వాడుకోవటం, కంపెనీ కార్స్ని మన పర్సనల్ కోసం వాడుకోకూడదు, అది మొత్తం కంపెనీ యొక్క అవసరాలకు మాత్రమే వాడాలి. సో తర్వాత టూ మెనీ కంపెనీ ఫోన్స్, అదేవిధంగా కంపెనీ ఫోన్స్ కూడా ఎక్కువ వాడకూడదు, అవసరానికే వాడాలి. అదేవిధంగా పర్క్స్ ఫర్ ఎంప్లాయీస్, సో ఎంప్లాయీస్కి ఇచ్చేటువంటి పర్క్స్ ఏవైతే ఉన్నాయో పర్క్స్, సో అవి కూడా మనం అవాయిడ్ చేయాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో దీన్ని మనం దేనితో ఇండికేట్ చేస్తున్నాం అంటే మేనేజ్మెంట్ స్లాక్ తోటి మనం ఇండికేట్ చేస్తున్నాం. ఓకేనా, సో ద మేనేజ్మెంట్ స్లాక్. ఓకే, ఐ థింక్ దట్ ఈస్ క్లియర్. అంటే మనం ఈ డబ్బుల్ని మనం అనవసరంగా ఖర్చు పెట్టకుండా సో వాటిని అవసరమైన వరకు మనం ఖర్చు పెట్టుకుని అవసరమైన వాటిని మనం తీసుకుంటూ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో ఇప్పుడు ఎస్ ఎం అనేది రెండు వచ్చేసి మనకి ఎస్ అనేది శాలరీ, ఎం అనేది ఏమో మేనేజ్మెంట్ స్లాక్ అని చెప్పి చెప్పుకున్నాం. సో తర్వాత మూడవ పాయింట్ వచ్చేటప్పటికి ద మేనేజర్ లైక్స్ టు సెటప్ డిస్క్రిషనరీ ఫండ్స్ ఫర్ మేకింగ్ ఇన్వెస్ట్మెంట్స్ టు అడ్వాన్స్ ఆర్ ప్రమోట్ కంపెనీ ప్రాజెక్ట్స్ దట్ ఆర్ క్లోజ్ టు హిజ్ హార్ట్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ద మేనేజర్ లైక్స్ టు సెటప్ డిస్క్రిషనరీ ఫండ్స్. సో మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ మేనేజరు తనకు కావాలనుకుంటే డిస్క్రిషనరీ ఫండ్స్ అంటే తన విచక్షణాధికారంతో ఫండ్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఫర్ మేకింగ్ ఇన్వెస్ట్మెంట్స్ టు అడ్వాన్స్ ఆర్ ప్రమోట్ కంపెనీ ప్రాజెక్ట్స్ దట్ ఆర్ క్లోజ్ టు హిజ్ హార్ట్. సో అది కూడా ఒకటి మనకి చెప్తా ఉన్నారు. సో దానిలో ఏం చెప్తున్నారంటే ఫర్ మేకింగ్ ఇన్వెస్ట్మెంట్స్ టు అడ్వాన్స్, సో మనం ఏదైతే ఉందో మనం ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది, సో వాటికి సంబంధించి మనం చూస్తే కనుక టు అడ్వాన్స్ ఆర్ ప్రమోట్ కంపెనీ ప్రాజెక్ట్స్ దట్ ఆర్ క్లోజ్ టు హిజ్ హార్ట్. సో తనకి ఏదైతే హార్ట్కి దగ్గర ఉన్న వాటిని అతను ఇష్టపడతాడు, దానికి అనుగుణంగా అతను పనిచేయడం అనేది జరుగుతుంది. డిస్క్రిషనరీ ప్రాఫిట్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ డిఆర్ వాట్ రిమైన్స్ విత్ ద మేనేజర్ ఆఫ్టర్ పేయింగ్ taxes and dividends to shareholders in order to retain an effective control of the firm. సో ఇక్కడ ఏం చెప్తున్నాడండి, మేనేజర్ అతనికి డిస్కషనరీ ఫండ్స్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పారు. దానికి అనుగుణంగా ఇవి మనం చూస్తే కనుక మేకింగ్ ఇన్వెస్ట్మెంట్స్ టు అడ్వాన్స్ ఆర్ ప్రమోట్ కంపెనీ ప్రాజెక్ట్స్ దట్ ఆర్ క్లోజ్ టు హిజ్ హార్ట్, తనకి ఏదైతే నచ్చినాయో తన మైండ్కి ఏదైతే సూటబుల్ అనిపించినాయో వాటిల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయటం, అదేవిధంగా అడ్వాన్స్ చేసుకోవటం, తర్వాత ప్రమోట్ చేసుకోవటం అనేది చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత చూస్తే కనుక థర్డ్ పాయింట్ అయిపోయింది. సో దిస్ విల్ బి ఇండికేటెడ్ బై డిస్క్రిషనరీ ప్రాఫిట్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఇండికేటెడ్ విత్ క్యాపిటల్ డి. ఓకేనా, సో క్యాపిటల్ డిని మనం దేంతో ఇండికేట్ చేస్తున్నాం అంటే డిస్క్రిషనరీ ఫండ్స్ తోటి ఇండికేట్ చేస్తున్నాం. ఎస్ స్టాండ్స్ ఫర్ స్టాఫ్ అండ్ ఎం స్టాండ్స్ ఫర్ మేనేజ్మెంట్ స్లాక్ అండ్ డి స్టాండ్స్ ఫర్ డిస్క్రిషనరీ ఫండ్స్ ఆర్ ప్రాఫిట్స్. తర్వాత నెక్స్ట్ దీన్ని మనం చూస్తే కనుక సింపుల్గా దస్ ద మేనేజర్స్ యూటిలిటీ ఫంక్షన్ ఈజ్ U equal to T f of S, M, D. సో మనం f of
ఎస్ కామా ఎం కామా డి అనేది ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఈ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి యూటిలిటీ ఫంక్షన్ అని చెప్పి చెప్పుకుంటున్నాం. యూ ఈక్వల్ టు టీ ఆఫ్ ఎస్ కామా ఎం కామా డి అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత కనుక చూస్తే సారీ 1 minute. సో తర్వాత చూస్తే ఇక్కడ వేర్ యూ ఈజ్ ద యూటిలిటీ ఫంక్షన్. యూ అనేది ఏమని చెబుతున్నాడండి, యూటిలిటీ ఫంక్షన్ అని చెప్పి చెప్తున్నాడు. ఎస్ ఈజ్ ద స్టాఫ్ ఎక్స్పెండిచర్ అండ్ ఎం ఈజ్ ద మేనేజ్మెంట్ స్లాక్ అండ్ డి ఈజ్ ద డిస్క్రిషనరీ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇవన్నీ కలిపితే సో మనం వీటిని ఫంక్షన్స్గా చెప్పుకుంటున్నాం. సో దానికి సంబంధించి తర్వాత డిస్క్రిషనరీ ఇన్వెస్ట్మెంట్స్ దీస్ డెసిషన్ వేరియబుల్స్ ఈజ్ ఎస్ కామా ఎం కామా. ఇక్కడ డెసిషన్ వేరియబుల్స్ ఏంటి, ఎస్ కామా ఎం కామా, వీటి మీద ఆధారపడిందే యూ అనేది, కాబట్టి ఇవి డెసిషన్ వేరియబుల్స్ అవుతాయి. ఈల్డ్ పాజిటివ్ యూటిలిటీ అండ్ ద ఫర్మ్ విల్ ఆల్వేస్ చూస్ దేర్ వాల్యూస్ సబ్జెక్ట్ టు ద కాన్స్టెంట్. సో అది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నాడంటే దీస్ డెసిషన్ వేరియబుల్స్ ఎస్ కామా ఎం కామా డి ఈల్డ్ పాజిటివ్ యూటిలిటీ అండ్ ద ఫర్మ్ విల్ ఆల్వేస్ చూస్ their values subject to the constraint s greater than or equal to 0, 0 greater than or equal to m0. సో అంటే ఎలా ఉండాలి అన్నాడంటే ఎస్ అనేది గ్రేటర్ దాన్ 0 ఉండాలి, అదేవిధంగా 0 కన్నా తక్కువ ఈ అనేది ఎం అనేది అలా ఉండాలని చెబుతున్నాడు. తర్వాత డి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత Williamson assumes that the law of diminishing managerial utility applies so that when additions are made to each of s comma m comma d they yield smaller increments of utility to the manager. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ డిస్క్రిషనరీ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అది మనకు ఈ డెసిషన్ వేరియబుల్స్ అంటాం. వాటిని అంటే నిర్ణయాధికారం అంటే నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడే వాటిని మనం డెసిషన్ వేరియబుల్స్ అంటాం. అవి మనం ఎస్ కామా ఎం కామా డి అని చెప్పి చెప్పుకున్నాం. సో దాని తర్వాత ఇక్కడ మనం ఇట్ ఈల్డ్ ఈజ్ పాజిటివ్ యూటిలిటీ అండ్ ద ఫర్మ్ విల్ ఆల్వేస్ చూస్ దేర్ వాల్యూస్ సబ్జెక్ట్ సో ఇక్కడ మనకు ఈ ఇంక్రిమెంట్ అనేది ఎలాగ ఉండాలి అంటున్నాడంటే సో అది స్మాలర్ ఇంక్రిమెంట్స్ మాత్రమే ఉంటాయని చెప్పి చెప్తున్నాడు, లార్జ్ అమౌంట్లో మాత్రం ఇంక్రిమెంట్స్ ఉండవు. సో విలియమ్సన్ అజ్యూమ్స్ దట్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. సో దాని గురించి చూశాను. తర్వాత చూస్తే ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే ఇంక్రిమెంట్స్ ఆఫ్ యూటిలిటీ టు ద దే ఈల్డ్ స్మాలర్ ఇంక్రిమెంట్స్ ఆఫ్ యూటిలిటీ టు ద మేనేజర్. ఎప్పుడైతే మనం ఈ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అనేది మనం అప్లై చేస్తామో సో దట్ వెన్ అడిషన్స్ ఆర్ మేడ్ టు ఈచ్ ఆఫ్ ఎస్ కామా ఎం కామా డి. సో ఎస్ అండ్ ఎం కామా డి అనేదాన్ని మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందని చెబుతున్నాడు. తర్వాత ఈల్డ్ స్మాలర్ ఇంక్రిమెంట్స్ ఆఫ్ యూటిలిటీ టు ద మేనేజర్. అదేవిధంగా మేనేజర్ కూడా యూటిలిటీ అనేది కొంత ఇవాళ మనకు వచ్చినటువంటి దాని మీద అప్పుడు మాత్రం అతను హ్యాపీగా ఉంటాడు, అతను కూడా కష్టపడి పని చేయగలుగుతాడు. తర్వాత దస్ ద మేనేజర్స్ యూటిలిటీ ఫంక్షన్ ఈక్వల్ టు యూ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ కామా ఎం కామా డి అని చెప్పి చెప్తున్నాడు ఇందాట్లాగానే. ఫర్దర్ విలియమ్సన్ రిగార్డ్స్ price P as a function of output X and expenditure on staff S and the staff of environment which he calls a demand shift parameter E so that P equal to F of X comma S comma E అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో దీన్ని మనం ఈ ప్రైజ్ని బేస్ చేసుకుని చెప్తే ఎలా సింపుల్ ఫార్ములా చెబుతున్నాడు. ఇక్కడ P అంటేనేమో విలియమ్సన్స్ రిగార్డ్స్ ప్రైస్, అదేవిధంగా F ఆఫ్ సో ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎస్ కామా ఈ అని చెప్పి చెప్తున్నాడు. సో ఎక్స్పెండిచర్ ఆన్ స్టాఫ్ ఎస్తో ఇండికేట్ చేశాడు. స్టేట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ విచ్ ఈ కాల్స్ ఏ డిమాండ్ షిఫ్ట్ పారామీటర్ ఈ. షిఫ్ట్ పారామీటర్ అనేది కూడా మనం ఇక్కడ వాడుకోవాల్సి వచ్చింది. సో పి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎస్ కామా ఈ అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత that's about the first theory, Williamson's theory. And next theory, important one. So
రెండవ థియరీలో ఏం చెప్తున్నాడంటే గ్రోత్ మ్యాక్సిమైజేషన్ థియరీ అని చెప్తా ఉన్నాడు. రెండవ థియరీ ఏంటండి? గ్రోత్ మ్యాక్సిమైజేషన్ థియరీ ఆఫ్ మ్యారీస్. సో మ్యారీస్ అన్న ఆయన మనం చెప్పినటువంటి థియరీనే పెట్టినటువంటి పేరు ఏంటనంటే గ్రోత్ మ్యాక్సిమైజేషన్ థియరీ అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో దీనికి సంబంధించి ఏంటో చూద్దాం. దీనిలో రాబిన్ మ్యారీస్ ఇన్ హిస్ బుక్ ద ఎకనామిక్ థియరీ ఆఫ్ మేనేజరల్ క్యాపిటలైజేషన్. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 1964లో ఈ ఎకనామిక్ థియరీ అనేది మనకు డెవలప్ అవడం అనేది జరిగింది అనుకుంటా. సో హీ హ్యాస్ డెవలప్డ్ ఏ డైనమిక్ బ్యాలెన్స్డ్ గ్రోత్ మ్యాక్సిమైజింగ్ మోడల్ ఆఫ్ ద ఫార్మ్. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ద ఎకనామిక్ థియరీ ఆఫ్ మేనేజరల్ క్యాపిటలిజం హ్యాస్ డెవలప్డ్ ఏ డైనమిక్ బ్యాలెన్స్డ్ గ్రోత్ మ్యాక్సిమైజింగ్ మోడల్ ఆఫ్ ద ఫర్మ్. సో వాళ్ళే బ్యాలెన్స్డ్ గ్రోత్ అనే దానికి సంబంధించినటువంటి మోడల్ని వాళ్ళే డెవలప్ చేయడం జరిగింది డైనమిక్గా. సో క్యాపిటలిజం అనే దానికి సంబంధించిన వరల్డ్ వైడ్గా. తర్వాత he concentrates on the proposition that modern big firms are managed by managers and the shareholders are the owners who decide about the management of the firms. సో తర్వాత ఈ దీనికి సంబంధించి ఏం చెబుతున్నాడు? మేనేజర్ అనేవాడు ఈజ్ ఓన్లీ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ప్రపోజిషన్ దట్ మోడర్న్ బిగ్ ఫర్మ్స్ ఆర్ మేనేజ్డ్ బై మేనేజర్స్. సో అవి మనకు ఈ ప్రపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రపోజిషన్స్ అన్నీ కూడా మనకు ఈ మోడర్న్ బిగ్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మేనేజ్ చేయడానికి, అదేవిధంగా మేనేజర్స్ అండ్ ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ద ఓనర్స్, ఇక్కడ మేనేజర్స్ షేర్ హోల్డర్స్ అందరూ కూడా ఇక్కడ ఓనర్స్ లాగా మనం పనిచేయాల్సి ఉంటుంది. అంటే మేనేజర్ కూడా ఇది నాకు సంబంధించింది నాది అనుకుని పనిచేయాలి, షేర్ హోల్డర్ కూడా అలాగే అనుకుని పనిచేయాలి. అండ్ హూ డిసైడ్ అబౌట్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద ఫార్మ్స్. ఇక్కడ మనం ఎవరు డిసైడ్ చేస్తారనేది మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ డిసైడ్ ఎవరు చేయాలనేది కూడా మనకు ఈ రాబిన్ మ్యారీస్ అనే ఆయన మనకి తెలియజేయడం జరిగింది. ఓకేనా? సో ఈ థియరీని మనకి దేనిలో చెప్పారంటే ఎకనామిక్ థియరీ ఆఫ్ మేనేజరల్ క్యాపిటలిజం అనే బుక్లో ఈ థియరీని మనకి చెప్పడం జరిగింది. బుక్ నేమ్ ఏంటండి? ద ఎకనామిక్ థియరీ ఆఫ్ మేనేజరియల్ క్యాపిటలిజం విచ్ ఈజ్ రిటన్ బై రాబిన్ మ్యారీస్ ఇన్ 1964. దెన్ he concentrates on the proposition that modern big firms, ఓకేనా, వాటి మీద ఎక్కువ ఆయన ఫోకస్ చేయడం జరిగింది. దీనిలో మనకు కొన్ని పాయింట్స్ చెప్తా ఉన్నారు ఈ థియరీని అర్థం చేసుకోవడానికి. ఆ పాయింట్స్ ఏంటనేది ఒకసారి చూడండి. సో గోల్స్ ఆఫ్ ద ఫర్మ్. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ గోల్స్ ఆఫ్ ద ఫర్మ్ అంటే ఫర్మ్ యొక్క సంస్థ యొక్క లక్ష్యాలు ఏంటనే దాని మీద మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో ద గోల్ ఆఫ్ ద ఫర్మ్ ఇన్ మ్యారీస్ మోడల్ ఈజ్ ద మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ద బ్యాలెన్స్డ్ రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ద ఫర్మ్. సో ఇక్కడ బ్యాలెన్స్డ్ రేట్ అంటే బ్యాలెన్స్డ్ రేట్ అంటే ఏంటంటే సో మనకి ఇక్కడ లాభం నష్టం అనేదాన్ని మనకు ఉన్నటువంటి ఆదాయాన్ని ఖర్చులు మనం వీటిని ఒకదానికోటి మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అదేవిధంగా ఎంప్లాయీస్ని మనం సాటిస్ఫాక్షన్గా ఉంచాలి, యాజ్ వెల్ యాజ్ షేర్ హోల్డర్స్ని కూడా మనం సాటిస్ఫై చేయాలి. ఇవన్నీ మనకి జరిగిన అంటే అందరూ అన్ని రకాలుగా హ్యాపీగా ఉన్నప్పుడే సంస్థ అభివృద్ధి పదంలో ఉంటుంది, ఎక్కువ డెవలప్మెంట్ అనేది మనకు వస్తుంది. తద్వారా సంస్థ బాగుపడుతుంది. సంస్థతో పాటుగా ఎంప్లాయీస్కి కూడా మంచి బెనిఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎంప్లాయీకి శాలరీస్ ఇవ్వాలన్నా, ఎంప్లాయీకి ఏదైనా నువ్వు అదనంగా బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయాలన్నా సంస్థ ముందు లాభాల్లో ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది, లేకపోతే పాసిబుల్ అవ్వదు. సో దట్ ఈస్ ద మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ద రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ డిమాండ్ ఫర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఫార్మ్ అండ్ ఆఫ్ ద గ్రోత్ ఆఫ్ ఇట్స్ క్యాపిటల్ సప్లై. సో ఇదంతా కూడా దేని మీదనంటే ఇక్కడ మనకు ద మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ద రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ డిమాండ్ అంటే డిమాండ్ అనేది మనకు పెరగాలి అని అంటే కనుక ఖచ్చితంగా మనకి గ్రోత్ ఆఫ్ ఇట్స్ క్యాపిటల్ సప్లై దాంట్లో కూడా మనకి గ్రోత్ అనేది ఉండాలి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మ్యాక్సిమైజేషన్ అనేది కనుక మనకి జరగాలి అని అంటే కనుక G = GD = GC. సో అంటే ఇక్కడ మనకు GD అనేదేమో గ్రోత్ ఆఫ్ డిమాండ్, అదేవిధంగా GC అనేదేమో గ్రోత్ ఆఫ్ ద సప్లై ఆఫ్ క్యాపిటల్. అంటే డిమాండ్కి అనుగుణంగా సప్లై పెరగాలి, సప్లైకి అనుగుణంగా మనకు క్యాపిటల్ కావాలి. ఈ మూడు ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. అంటే సంస్థ అంటే దాన్నే బ్యాలెన్స్డ్ గ్రోత్ రేట్ అంటున్నాం. ఎందుకు బ్యాలెన్స్డ్ గ్రోత్ రేట్ అంటున్నాం? సప్లైకి, డిమాండ్కి, క్యాపిటల్కి మూడింటికి మధ్య కూడా బ్యాలెన్స్ ఉండాలి. అంటే సప్లై ఎంత చేయాలి? డిమాండ్కి అనుగుణంగా సప్లై చేయాలి. డిమాండ్ ఎంత ఉందో మనకి తెలియాలి. డిమాండ్కి అనుగుణంగా మనం సప్లై చేయగలగాలి. సప్లైకి అనుగుణంగా మనం క్యాపిటల్ని రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే సప్లై చేయాలంటే మనకి ఊరకనే అవ్వదు కదండి, వస్తువు తయారవుతుంది కదా.
వస్తువు తయారవ్వాలంటే మనకేం కావాలి మేజర్‌గా మనీ కావాలి. మనీ అంటే ఏంటి? మనీ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్. సో, ఆ ఇన్వెస్ట్‌మెంట్‌ని మనం ఏమంటున్నాం ఇక్కడ పెట్టుబడి అనేదాన్ని మనం ఏమంటున్నాం క్యాపిటల్ అంటున్నాం. మూలధనం అని చెప్తున్నాం అంతే తేడా. ఓకేనండి. కాబట్టి ఈ, ఈ 3 ఒకదానితో ఒకటి ఇంటర్‌లింక్ అయ్యి ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఈ మూడిట్లో ఏది లేనిదే మనకి పని జరగదనమాట. కాబట్టి జీడీ అనేది ఇంపార్టెంటే. జీసీ అనేది కూడా మనకి ఇంపార్టెంటే. ఈ రెండిటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళడాన్నే ఈ బ్యాలెన్స్‌డ్ గ్రోత్ రేట్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత ఇన్ పర్సూయింగ్ దిస్ మాక్సిమైజేషన్ బ్యాలెన్స్డ్ గ్రోత్ రేట్ ద ఫార్మ్ హ్యాస్ 2 కన్‌స్ట్రెయింట్స్. సో, ఇక్కడ మనకు ఈ బ్యాలెన్స్డ్ గ్రోత్ రేట్ అనే దానికి సంబంధించి మనకు ఇక్కడ 2 కన్‌స్ట్రెయింట్స్ అనేది మనకున్నాయని చెప్పి చెప్తా ఉన్నాడు. ఫస్ట్‌లీ ఏ కన్‌స్ట్రెయింట్ సెట్ బై ద అవైలబుల్ మేనేజరల్ టీమ్ అండ్ ఇట్స్ స్కిల్స్. సో, ఇక్కడ మనకి ఫస్ట్ కన్‌స్ట్రెయింట్ ఏం చెప్తున్నాడు? సెట్ బై ద అవైలబుల్ మేనేజర్ టీమ్ అండ్ ఇట్స్ స్కిల్స్. సో, ఎవరికైతే మనకి అవైలబుల్‌గా ఉన్నారో, ఆ అవైలబుల్‌గా ఉన్న వాళ్ళతోటి మనం ఈ మేనేజర్ టీమ్ అనేది ఒకటి చేసుకోవాలి. దాంతో పాటుగా వాళ్ళ స్కిల్స్ అనే దాన్ని కూడా మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్ సెకండ్లీ ఏ ఫైనాన్షియల్ కన్‌స్ట్రెయింట్. సెకండ్ ఏముంటుంది? ఫైనాన్షియల్ కన్‌స్ట్రెయింట్ ఉంటుంది. అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు దానికి సంబంధించినవి. సెట్ బై ద డిజైర్ ఆఫ్ ద మేనేజర్స్ టు అచీవ్ మాక్సిమం జాబ్ సెక్యూరిటీ. ఎప్పుడైతే మనకు వాళ్ళకి ఎప్పుడైతే మనం వాళ్ళని ఇబ్బందులు ఉన్నాయంటే మనకు వాళ్ళు వాళ్ళ మీద మనకి ఇన్‌కమ్ రాకపోయినా, మనకు ప్రొడక్షన్ దొరక్కపోయినా కూడా సో, అక్కడే నమ్ముకుని పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీ ఇబ్బంది పడతారు కదా! సో, అలాంటి వాళ్ళకి సాయం చేయటం వల్ల ఎటువంటి తప్పు లేదు అని చెప్పి చెప్తున్నారు. సో, దాన్ని కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సెకండ్ పాయింట్‌లో ఇది ఫైనాన్షియల్ కన్‌స్ట్రెయింట్ మేజర్‌గా. సో, సెట్ బై ద డిజైర్ ఆఫ్ మేనేజర్స్ టు అచీవ్ మాక్సిమం జాబ్ సెక్యూరిటీ. సో, ఇక్కడ ఏం చెబుతున్నాడంటే మాక్సిమం జాబ్ సెక్యూరిటీ అనేది చెప్పండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో, దానికి సంబంధించి మనం చూస్తే గనక ఈ జాబ్ సెక్యూరిటీ అనే దాని గురించి ఎంప్లాయీ ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తాడు? తన జాబ్ ఎన్నాళ్ళు ఉంటుంది? సెక్యూర్డా కాదా? నాకు ఎప్పుడు పోతుందనేటువంటి ఒక ఆలోచన ఎంప్లాయీకి ఉండకూడదు. కాబట్టి ఆ అన్‌సర్టెనిటీ అనేది లేకుండా ఉండాలి అంటే ఏంటి? సో, అతనికి జాబ్ సెక్యూరిటీ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయాలి. ఎప్పుడైతే మనం జాబ్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తామో అతను కంఫర్టబుల్‌గా పని చేయగలుగుతాడు. దీస్ కన్‌స్ట్రెయింట్స్ ఆర్ అనలైజ్డ్ ఇన్ ఎ సబ్సిక్వెంట్ సెక్షన్. సో, వీటిని మనం సబ్సిక్వెంట్ సెక్షన్‌లో అనలైజ్ చేద్దాము. The rationalization of this goal is that by jointly maximizing the rate of growth of demand and capital, the managers achieve maximization of their own utility as well as of the utility of the owners shareholders. సో కాబట్టి మనం ఈ కన్స్ట్రెయింట్స్ మనం ఏదైతే ఉన్నాయో ఆ కన్స్ట్రెయింట్స్ కనుక మనం చూస్తే దీస్ ఆర్ అనలైజ్డ్ ఇన్ ఏ సబ్సిక్వెంట్ సెక్షన్ అని చెబుతున్నాడు. ద రేషనలైజేషన్ ఆఫ్ దిస్ గోల్ ఈస్ దాట్ బై జాయింట్లీ మాక్సిమైజింగ్ ద రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ డిమాండ్ అండ్ క్యాపిటల్ ద మేనేజర్స్ అచీవ్ మాక్సిమైజేషన్ ఆఫ్ దేర్ ఓన్ యూటిలిటీ. కాబట్టి ఇక్కడ మేనేజర్ అనేవాడు కేవలం తన ఓన్ యూటిలిటీ గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. అంతేగాని అతను కేవలం తన పర్సనల్ బెనిఫిట్ అనే దాని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తాడు. దాంతో పాటుగా అతను కంపెనీ యొక్క ఈ గ్రోత్ రేట్ అనే దాని మీద, అదే డిమాండ్ గ్రోత్ మీద, అదేవిధంగా క్యాపిటల్ గ్రోత్ మీద కూడా అతను ఫోకస్ చేయాలి మాక్సిమైజ్ చేయటంలో. అప్పుడే 2 కరెక్ట్‌గా ఫుల్‌ఫిల్ అయినప్పుడే మనకు సంస్థ డెవలప్‌మెంట్ అనేది ఉంటుంది. లేకపోతే డెవలప్‌మెంట్ అనేది ఉండదు. కాబట్టి అచీవ్ మాక్సిమైజేషన్ ఆఫ్ దేర్ ఓన్ యుటిలిటీ యాస్ వెల్ యాస్ ఆఫ్ ద యుటిలిటీ ఆఫ్ ద ఓనర్స్ అండ్ షేర్ హోల్డర్స్. కేవలం మేనేజర్ తన గురించి ఆలోచించుకోకుండా తనతో పాటుగా ఓనర్స్ గురించి, షేర్ హోల్డర్స్ గురించి కూడా ఆలోచిస్తే బావుంటుంది అనేది ఈ థియరీలో మనకు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి కాన్సెప్ట్. కాబట్టి ఇంతకుముందు దాంట్లోనేమో విలియమ్సన్ థియరీలో ఏమో మేనేజ్మెంట్ గురించి ఎక్కడా గురించి ఆలోచించలేదు. కానీ ఈయన మేనేజ్మెంట్ గురించి ఆలోచించాడు. దాంతో పాటుగా ఎంప్లాయీస్ గురించి కూడా ఆలోచించడం జరిగింది. అంటే బ్యాలెన్స్డ్‌గా చెప్పారు. రెండిటిని ఇక్కడ సమాన సమానమైనటువంటి ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది దీంట్లో అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత ఇట్ ఈస్ యూజువల్లీ ఆర్గ్యూడ్ బై మేనేజరల్ థియరీస్ దట్ ద డివిజన్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ allows the managers to set goals which do not necessarily coincide with those of owners. సో ఇక్కడ మనం ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తే మనం ఇట్ ఈస్ ఆర్గ్యూడ్ బై మేనేజరల్ థియరీస్. అంటే మేనేజరల్ థియరీ చెప్పినటువంటి మిగతా వాళ్ళు కొంతమంది దీని మీద ఆర్గ్యుమెంట్ అనేది చేయడం జరిగింది. దట్ ద డివిజన్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ అలోస్ ద మేనేజర్స్ టు సెట్ గోల్స్ విచ్ డు నాట్ నెసరీలీ కోయిన్సైడ్ విత్ దోస్ ఆఫ్ ఓనర్స్. అంటే ఓనర్స్కి సంబంధించినటువంటి గోల్స్, అదేవిధంగా ఎంప్లాయీస్ మేనేజర్కి సంబంధించినటువంటి గోల్స్ ఒకటే ఉండాల్సినటువంటి అవసరం లేదు.
అయితే కొన్ని సందర్భాల్లో కోయిన్సైడ్ అవ్వచ్చు, లేకపోతే లేదు. సో అయినా ఇబ్బంది ఏం లేదు, అవ్వకపోతేనే ఇబ్బంది. సో అదొకటి మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. తర్వాత ఇట్ ఈజ్ యూజువల్లీ ఇది చెప్పాం కదా. సో తర్వాత ద యుటిలిటీ ఫంక్షన్ ఆఫ్ మేనేజర్ ఇంక్లూడ్స్ వేరియబుల్స్ సచ్ యాజ్ శాలరీ, స్టేటస్, పవర్ అండ్ జాబ్ సెక్యూరిటీ. సో ఈ మేనేజర్కి సంబంధించినటువంటి యుటిలిటీ ఫంక్షన్లో ఉన్నటువంటి పారామీటర్స్ ఏంటంటే మేజర్ పారామీటర్స్. దానిలో మొట్టమొదటిది శాలరీస్, అంటే జీతాలు ఎంత ఇస్తున్నాం. స్టేటస్, ఎటువంటి పొజిషన్లో మనం ఉంచుతున్నాం. తర్వాత పవర్ అండ్ జాబ్ సెక్యూరిటీ, మనకి ఏ మేరకు అధికారాలు ఇస్తున్నారు, అదేవిధంగా మనకి జాబ్ సెక్యూరిటీ ఉందా లేదా. సో ఇవన్నీ మనకు మేజర్ వేరియబుల్స్గా ఇక్కడ మనకి పనిచేయడం జరుగుతుంది. కాబట్టి వైల్ ద యుటిలిటీ ఫంక్షన్ ఆఫ్ ఓనర్స్ ఇంక్లూడ్స్ వేరియబుల్స్ సచ్ యాజ్ ప్రాఫిట్, సైజ్ ఆఫ్ అవుట్పుట్, సైజ్ ఆఫ్ క్యాపిటల్, షేర్ ఆఫ్ ద మార్కెట్ అండ్ పబ్లిక్ ఇమేజ్. సో కాబట్టి ఇక్కడ మనం ఈ యుటిలిటీ ఫంక్షన్ గురించి మనం చెప్పుకుంటే కనుక ఓనర్స్ పర్స్పెక్టివ్లో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ వేరియబుల్స్ అనేవి ప్రాఫిట్ ఒకటి, సైజ్ ఆఫ్ అవుట్పుట్ ఒకటి, తర్వాత సైజ్ ఆఫ్ క్యాపిటల్, సో అంటే ఎంతెంత పెడుతున్నాం, ఎంతెంత వస్తుంది అనేది, అండ్ షేర్ ఆఫ్ ద మార్కెట్ అండ్ పబ్లిక్ ఇమేజ్. సో ద మేనేజర్స్ వాంట్ టు మ్యాక్సిమైజ్ దేర్ ఓన్ యూటిలిటీ. కాబట్టి ఇక్కడ మనకు మేజర్గా ఫోకస్ అనేది మేనేజర్స్ అనేవాళ్ళు వాళ్ళ యూటిలిటీస్ని ఎక్కువ ఫాలో అవడం అనేది, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మనం ఎంత చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది తర్వాత కంటిన్యూషన్. సో ఇక్కడ మనం ఈ ఫార్ములా రూపంలో చెప్తే కనుక యుఎం అంటే యుటిలిటీ ఆఫ్ మేనేజర్స్ కదా ఇక్కడ. సో ఇంతకుముందుదేమో వేరుగా చెప్పుకున్నాం, ఇది మనం యుటిలిటీ ఆఫ్ మేనేజర్స్గా చెప్పుకుంటున్నాం. దానికి సంబంధించి దీంట్లో పారామీటర్స్ ఏంటంటే శాలరీస్, పవర్, స్టేటస్, జాబ్ సెక్యూరిటీ. శాలరీస్ వస్తున్నాయి, పవర్, సో అధికారం ఏంటి, తర్వాత స్టేటస్ ఏంటి, సో తర్వాత ఇవన్నీ. సో ఇవన్నీ కూడా పారామీటర్స్గా చెప్తా ఉన్నాడు. సో వైల్ ద ఓనర్ సీక్ ద మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ద యూటిలిటీ, సో ఆఫ్ దేర్ యూటిలిటీ. సో ఇక్కడ మనం అది కూడా గుర్తుపెట్టుకోవాలి. యుఎం అనేది ఫంక్షన్లో ఓవరాల్గా శాలరీస్, పవర్, స్టేటస్, జాబ్ సెక్యూరిటీ, ఈ 4 కూడా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవాలి. వైల్ ద ఓనర్స్ సీక్ ద మ్యాక్సిమైజేషన్ ఆఫ్ దేర్ యూటిలిటీ. కాబట్టి ఇక్కడ మనకు ఓనర్స్ అనేవాళ్ళు ఎక్కువగా మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ద యూటిలిటీస్ అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయరు, కేవలం వాళ్ళు ప్రాఫిట్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి యుఓ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఇంటూ ప్రాఫిట్స్, క్యాపిటల్, అవుట్పుట్, మార్కెట్ షేర్, పబ్లిక్ ఎస్టీమ్. ఇది ఈ ఆర్గనైజేషన్ లెవెల్లో తీసుకుంటే కనుక ప్రాఫిట్ ఇక్కడ ఫంక్షన్ ఏంటంటే ప్రాఫిట్స్, క్యాపిటల్, అదేవిధంగా అవుట్పుట్, తర్వాత మార్కెట్ షేర్, మార్కెట్లో మనకి ఎంత షేర్ ఉంది, తర్వాత పబ్లిక్ ఎస్టీమ్ అంటే పబ్లిక్లో మన ఆర్గనైజేషన్కి ఎంత వాల్యూ ఉంది, ఎంత పబ్లిసిటీ చేస్తుంది అనే దాని మీద చూడటం అనేది జరుగుతాం. తర్వాత 1 minute. Then so because most of the variables appearing in both functions are strongly correlated with a single variable, the size of the firm. సో ఇక్కడ మనకు ఈ ఫంక్షన్లో ఈ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి కొరిలేట్ అనేది స్ట్రాంగ్లీ కొరిలేట్ ఉంటాయని చెబుతున్నాడు. ఒకదానితో ఒకటి ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయని చెబుతున్నాడు. శాలరీ, పవర్, స్టేటస్, జాబ్ సెక్యూరిటీ, ఓకేనా. సో ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి కొరిలేట్ అయి ఉంటే స్ట్రాంగ్లీ కొరిలేట్ అండ్ దే ఆర్ డిపెండింగ్ అపాన్ వన్ విత్ అనదర్. సో దీస్ ఆర్ వేరియస్ మెజర్స్ ఆఫ్ సైజ్ ఆఫ్ క్యాపిటల్, అవుట్పుట్, రెవెన్యూ, మార్కెట్ షేర్ అండ్ దేర్ ఈజ్ నో కాన్సెన్సస్ అబౌట్ విచ్ ఆఫ్ దీస్ మెజర్స్ ఈజ్ ద బెస్ట్. అదేవిధంగా మనం వీటిల్లో పైన చెప్పినటువంటి వాటిలో క్యాపిటల్ విషయంలో కానివ్వండి, అవుట్పుట్ విషయంలో కానివ్వండి, రెవెన్యూ విషయంలో కానివ్వండి, మార్కెట్ షేర్ విషయంలో కానివ్వండి, వీ కాంట్ ఎక్స్పెక్ట్ అండ్ వీ కాంట్ డిసైడ్ వాట్ ఈస్ ద బెస్ట్ వన్ అండ్ యూ కాంట్ మెజర్ ద విచ్ వన్ గివ్స్ ద బెస్ట్ రిజల్ట్ అనేది మనం చెప్పలేము అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో హౌఎవర్ మ్యారీస్ లిమిట్స్ ఈజ్ మోడల్ టు సిచ్యువేషన్స్ ఆఫ్ స్టడీ రేట్ ఆఫ్ గ్రోత్ ఓవర్ టైమ్ డ్యూరింగ్ విచ్ మోస్ట్ ఆఫ్ ద రెలవెంట్ ఎకనామిక్ magnitudes change simultaneously. సో ఈ మ్యారీస్ అని ఆయన ఈ థియరీని ఎందుకోసం డెవలప్ చేశారంటే జనరల్గా ఈ
స్టడీ రేట్ అనేది మనకు ఉన్నప్పుడు అంటే స్టడీ గ్రోత్ రేట్ అంటే గ్రోత్ రేట్ అనేది స్టడీగా ఉన్నప్పుడు మాత్రమే అటువంటి సిచ్యువేషన్స్లో మాత్రం ఈ మోడల్ అనేది మనకు ఉపయోగపడుతుంది అని చెప్పాడు. సో ఓవర్ టైమ్ డ్యూరింగ్ విచ్ మోస్ట్ ఆఫ్ ద రెలవెంట్ ఎకనామిక్ మ్యాగ్నిట్యూడ్స్ చేంజ్ సైమల్టేనియస్లీ. ఎందుకంటే మళ్ళా మనకు ఓవర్ టైం అయిపోయిన కొద్దీ అంటే టైం అనేది దాటిపోతున్న కొద్దీ మనం ముందుకెళ్తున్న కొద్దీ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దీనికి మనకి ఎకనామిక్ మ్యాగ్నిట్యూడ్స్ అనేది ఏవైతే ఉంటాయో అవి చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంది. దాని ద్వారా మనకు మిగతా అన్ని కూడా చేంజెస్ అనేది వచ్చేస్తాయి కాబట్టి సో దట్ మ్యాక్సిమైజింగ్ ద లాంగ్ రన్ గ్రోత్ రేట్ ఆఫ్ ఎనీ indicator can reasonably be assumed equivalent to maximizing the long run rate of most others. కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే మ్యాక్సిమైజింగ్ ద లాంగ్ రన్ గ్రోత్ రేట్ ఆఫ్ ఎనీ ఇండికేటర్ అంటే మనం ఏ ఇండికేటర్ అయినా మనం ఈ లాంగ్ రన్లో గ్రోత్ రేట్ అనేది మనం మ్యాక్సిమైజ్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ఇండికేటర్స్ అనే వాటిని మనం ఇంప్రూవ్ చేయాలనుకున్నప్పుడు కెన్ రీజనబుల్లీ బి అజ్యూమ్డ్ ఈక్వలెంట్ టు మ్యాక్సిమైజింగ్ ద లాంగ్ రన్ రేట్ ఆఫ్ మోస్ట్ అదర్స్. సో అదేవిధంగా మిగతా వాటిని కూడా మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనే దాని మీద కూడా మనం ఫోకస్ చేయాలి. కేవలం ఒకదాని మీద ఫోకస్ చేస్తే కుదరదు. గ్రోత్ రేట్ అనేది అన్నీ మనకు ఇంప్రూవ్ అయితేనే మనకు కుదురుతుంది, కానీ ఏదో ఒకటి అరా మనకు ఇంప్రూవ్ అయినందు వలన మనకు గ్రోత్ రేట్ అనేది రాదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత చూస్తే మ్యారిస్ ఆర్గ్యూస్ దాట్ సిన్స్ గ్రోత్ హ్యాపెన్స్ టు బి కంపాటబుల్ విత్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ ఇన్ జనరల్ ద గోల్ ఆఫ్ మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ద గ్రోత్ రేట్ however seems a priori plausible. There is no need to distinguish between the rate of growth of demand, which maximizes the U of the managers, and the rate of growth of capital supply, which maximizes the U of owners, since the equilibrium these growth rates are equal. Okay, so దీనికి సంబంధించి మనం చూస్తే సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే మ్యారిసన్ అయినా ఏమని ఆర్గ్యూ చేశాడంట, గ్రోత్ హ్యాపెన్స్ టు బి కంపాటబుల్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ ఇన్ జనరల్. సో గ్రోత్ అనేది ఎప్పుడు జరుగుతుందనంటే మనం ఎలా ఉండాలి అంటున్నాడంటే గ్రోత్ అనేది ఎలా ఉండాలి అంటున్నాడంటే మనకు షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో కంపెనీని నమ్మి పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ మీద బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే ముందు క్వశ్చన్ చేసేది వాళ్ళే కాబట్టి మనం ఏం చేసినా కూడా అది దేనికి అనుగుణంగా ఉండాలంటే షేర్ హోల్డర్స్ యొక్క ఇంట్రెస్ట్కి అనుగుణంగా ఉండాలి. షేర్ హోల్డర్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో మన దగ్గర నుంచి దానికి అనుగుణంగానే మనం పనిచేయాలి. ఎందుకంటే అతను మనకు పెట్టుబడి పెట్టింది, అతను కాదని మనం ఏం చేసిన ఉపయోగం లేదు. అది ఇక్కడ కాబట్టి అది మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ద గోల్ ఆఫ్ మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ద గ్రోత్ రేట్ సీమ్స్ ఏ ప్రైరీ ప్లాజిబుల్. కాబట్టి మనకు ఈ గ్రోత్ రేట్ ఏదైతే మనం చెప్పుకుంటున్నాం మ్యాక్సిమైజేషన్ అనేది ఆ గోల్ అనేది మనకు ఇది జరిగినప్పుడు పైన వాటిని మనం ఫుల్ఫిల్ చేసినప్పుడు జరుగుతుంది, అదర్వైజ్ ఇట్ ఈస్ ప్లాజిబుల్ అంటే దానివల్ల మనకు పెద్దగా ఉపయోగం లేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. There is no need to distinguish between the rate of growth of demand which maximizes the U of managers. So U of the managers అనేది మనకు మ్యాక్సిమైజేషన్ జరిగితేనే మనకు గ్రోత్ పెరగాలని కాదు, నార్మల్గా కూడా మనకు గ్రోత్ పెరిగేటట్టుగా కూడా చూసుకోవాలి. తర్వాత అండ్ ద రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ క్యాపిటల్ సప్లై దెన్ మ్యాక్సిమైజెస్ ద U of owners సిన్స్ ఇన్ ఈక్విలిబ్రియం దీస్ గ్రోత్ రేట్స్ ఆర్ ఈక్వల్. సో ఈక్విలిబ్రియంలో మాత్రం ఈ గ్రోత్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రోత్ రేట్స్ అన్ని కూడా ఈక్వల్గానే ఉంటాయి. దాని తర్వాత ఫ్రమ్ మ్యారీస్ డిస్కషన్ ఇట్ ఫాలోస్ దట్ ద యుటిలిటీ ఫంక్షన్ ఆఫ్ ఓనర్స్ కెన్ బి రిటర్న్ యాజ్ ఫాలోస్. సో మ్యారీస్ చెప్పిన దాని ప్రకారం మనం యుటిలిటీ ఫంక్షన్ అనేదాన్ని మనం ఏ విధంగా రాసుకున్నాం అంటే యూ ఓనర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జీసీ. సో వేర్ జీసీ ఈక్వల్ టు రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ క్యాపిటల్. సో ఈ రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ క్యాపిటల్ అనేది మనకు తెలుసు. తర్వాత యూఎం ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జీడీ కామా ఎస్. జీడీ అంటే ఏంటి, డిమాండ్ గ్రోత్ రేట్, సో సప్లై. సో తర్వాత వేర్ జీడీ యూఎం ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జీడిఎస్, జీడీ కామర్స్ మేనేజ్మెంట్కి సంబంధించి దానిలో వేర్ జీడీ ఈక్వల్ టు రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ డిమాండ్ ఫర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఫార్మ్. సో రేట్ ఏదైతే ఉందో ఈ డిమాండ్కి సంబంధించి దాని గురించి చెప్పారు. సో తర్వాత ఎస్ ఈక్వల్ టు ఏ మెజర్ ఆఫ్ జాబ్ సెక్యూరిటీ. ఎస్ అనేది ఏంటంటే ఇక్కడ ఏ మెజర్ ఆఫ్ జాబ్ సెక్యూరిటీ. సో జాబ్ సెక్యూరిటీ సంబంధించినటువంటి మెజర్ని మనం ఎస్ తోటి ఇండికేట్ చేయడం జరుగుతుంది. తర్వాత as a first approximation, Maris treats V as an
exogenously determined constraint by assuming that there is a saturation level of job security. Above the saturation level, the managerial utility function and increase in job security. Job security is zero. ఓకేనా. వి అనేది దేనికి సంబంధించింది, వి అనేది దేంతో ఇండికేట్ అవుతుందంటే జాబ్ సెక్యూరిటీ అంటున్నాడు. సో జాబ్ సెక్యూరిటీ అనే దానికి సంబంధించి ఇంక్రీజ్ అనేది కనుక మనకి జీరో అయితే, while below the saturation level the manuality from an increase in S is infinite. సో శాలరీ అనేది మనకి ఇన్ఫైనైట్ అయిపోతుంది, యూటిలిటీ అనేది. విత్ దిస్ అజంప్షన్ ద మాన్యులిటీ ఫంక్షన్ బికమ్స్ యుఎం ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జిడి కమా ఎస్ అంటున్నాడు. సో అంటే మనకు ఈ ఎస్ అనేది కూడా మనకు శాలరీ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. యుఎం ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జిడి కమా ఎస్. ఓకేనా. యుఎం అంటే ఏంటి, ఇక్కడ చూడండి శాలరీస్, జాబ్ సెక్యూరిటీ రెండు పారామీటర్స్ అనమాట. కాబట్టి ఎస్ దేంతో ఇండికేట్ అవుతుంది, సో శాలరీతో ఇండికేట్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ జిడి కమా ఎస్ అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం జాబ్ సెక్యూరిటీ అనేది మనకి మామూలుగా చెప్తుంటే వి తోటి ఇండికేట్ చేశాడు. సో కాబట్టి మనం దాన్ని వి తోటి ఇండికేట్ చేసుకుంటే కనుక వైల్ బిలో ద సాచురేషన్ లెవెల్ అంటే సాచురేషన్ లెవెల్ కన్నా తక్కువగా ఉంటే ద మార్జినల్ ఫ్రమ్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఎస్ ఈజ్ ఇన్ఫైనైట్. సో శాలరీ అనేది మనకి ఇన్ఫైనైట్గా ఇంక్రీజ్ అనేది అయిపోతుంది. విత్ దిస్ అజంప్షన్ ద మేనేజబిలిటీ ఫంక్షన్ బికమ్స్ ఎఫ్ ఆఫ్ జిడి కమా ఎస్. సో వేర్ ఎస్ ఈస్ ద సెక్యూరిటీ కన్స్ట్రైంట్, దస్ ఎస్ అనేది ఇక్కడ మనకు ఎస్ అనేది సెక్యూరిటీ కన్స్ట్రైంట్గా తీసుకున్నారు, శాలరీ కాదు, సారీ. సో దస్ ఇన్ ద ఇనిషియల్ మోడల్ దేర్ ఆర్ టూ కన్స్ట్రైంట్స్. ఇనిషియల్లో మనకి టూ కన్స్ట్రైంట్స్ అనేది ఉంటాయి, కండిషన్స్ అనేవి. ద మేనేజరల్ టీమ్ కన్స్ట్రైంట్, ద జాబ్ సెక్యూరిటీ కన్స్ట్రైంట్. రెండు ఎక్కువ ఇక్కడ మేజర్గా. ఒకటి మేనేజరల్ టీమ్ కన్స్ట్రైంట్, రెండవది జాబ్ సెక్యూరిటీ కన్స్ట్రైంట్. దీస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఏ ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్ విచ్ వీ విల్ ఎగ్జామైన్ దీస్ కన్స్ట్రైంట్స్ ఇన్ డీటెయిల్. తర్వాత మనం డీటెయిల్గా మనం నెక్స్ట్ చెప్పుకుంటామని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే. సో దానికి సంబంధించి నెక్స్ట్ దాంట్లో మనం ఈ కన్స్ట్రైంట్స్ అనేది ఏంటి అనేది మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే. టుడే ఐ స్టాప్డ్ ఓవర్ హియర్.